మనిషి రూపాన్ని నిర్ణయించేది ముఖమా లేక పనులా? ఒకే వ్యక్తి శ్రీరాముడిలా కనిపించి ఏళ్ల తర్వాత రావణుడిగా మారితే అతను రాముడా లేక రావణుడా? ఈ వీడియో చూసిన తర్వాత మీరే చెప్పండి. ఒక చిన్న గ్రామంలో ఒక ప్రముఖ శిల్పకారుడు నివసించేవాడు. అతను చెక్కిన ప్రతి శిల్పం జీవంతో ఉన్నట్లు కనిపించేది. ఒకరోజు గ్రామ దేవాలయ పూజారి అతన్ని కలిసి శ్రీరాముడు మరియు రావణుడి విగ్రహాలు తయారు చేయమని అడిగాడు. శిల్పకారుడు అంగీకరించాడు. కానీ ఒక నిబంధన పెట్టాడు. రాముని విగ్రహానికి అమాయకుడైన వ్యక్తి ముఖం కావాలి, అలాగే రావణుడి విగ్రహానికి క్రూరమైన వ్యక్తి ముఖం కావాలి అని చెప్పాడు. అలాగే అని ఊర్లో ఉండే ఒక అమాయక యువకుడిని పూజారి తీసుకొచ్చాడు. ఆ యువకుడు నిజంగా ఎంతో నీతిమంతుడుగా అమాయకంగా ఉండేవాడు. శిల్పి ఎంతో శ్రద్ధగా అతన్ని గమనించి ఆ ముఖాన్ని ఆధారంగా తీసుకుని శ్రీరాముని విగ్రహాన్ని చెక్కాడు. ఆ విగ్రహం అంతే అందంగా గొప్ప మానవతా విలువలతో నిండి ఉండేలా తయారైంది. గ్రామస్తులంతా ఇంత అందమైన రాముడిని చూడడం ఇదే మొదటిసారి అని గొప్పగా చెప్పుకున్నారు. ఇప్పుడు రావణుడి విగ్రహం చెక్కే సమయం వచ్చింది. ఆ శిల్పకారుడు ఎంత శ్రమించినా రావణుడిగా సరిపోయే క్రూరమైన ముఖాన్ని కనుగొనలేకపోయాడు. కొన్ని సంవత్సరాలు ప్రయత్నించిన తరువాత ఒకరోజు జైలు వద్దకు వెళ్ళాడు. అక్కడ ఒకరిని చూసినప్పుడు అతని కళ్లలో క్రూరత, ఆగ్రహం, అహంకారం కనిపించాయి. ఆ వ్యక్తి ముఖాన్ని ఆధారంగా తీసుకుని శిల్పకారుడు రావణుడి విగ్రహాన్ని చెక్కాడు. ఆ విగ్రహం కూడా రావణుడి స్వభావాన్ని ప్రతిబింబించేలా శక్తివంతంగా తయారైంది. విగ్రహాలు సిద్ధమైన తరువాత దేవాలయంలోని విగ్రహాలు ప్రజలు చూసి అభినందించారు. ఆ జైల్లో ఉన్న నేరస్తుడు కూడా విగ్రహాలు చూడాలని కోరగా అతనికి కూడా అనుమతి ఇచ్చారు. విగ్రహాలు చూసిన వెంటనే అతని కళ్ళలో కన్నీళ్లు వచ్చాయి. శిల్పి ఆశ్చర్యంతో "నీవెందుకు ఏడుస్తున్నావు?" అని అడిగాడు. అప్పుడు ఆ నేరస్తుడు మౌనంగా, "నేనే ఆ యువకుణ్ణి. మీరు అప్పట్లో రాముని విగ్రహం కోసం ఎంపిక చేసిన వాణ్ణి. నా జీవితంలో మంచి చెడు రెండూ జరిగాయి. నేను చేసిన నేరాలకు నన్ను ఈరోజు రావణుడిగా మార్చాయి. ఈ రెండు విగ్రహాలలో నేనే రాముణ్ణి, నేనే రావణుణ్ణి" అని చెప్పాడు. ఒక మనిషిలో దేవుడు, రాక్షసుడు రెండూ ఎలా ఉండొచ్చో ఈ కథ మనకు తెలుపుతుంది. మంచి చెడు మన చేతుల్లోనే ఉన్నాయి. మన నిర్ణయాలే మన రూపాన్ని నిర్ణయిస్తాయి. ఏంటి కాదంటారా?